నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। శ్రీ చెంగలమ్మ పరమేశ్వరి అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి శ్రీ డివిఎస్ఎస్ సోమయాజులు కుటుంబ సమేతంగా విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు। వీరిని కార్యనిర్వహణాధికారి ఆల శ్రీనివాసరెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అనంతరం వేద పండితులచే శ్రీ అమ్మవారికి పూజలు నిర్వహించటమైనది। ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు ముప్పాల చంద్రశేఖర్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ఎంఆర్ఓ రవికుమార్, సులూరుపేట జడ్జి ఎస్ అనుష తదితరులు పాల్గొన్నారు। ఓం రాజాధిరాజాయ ప్రదక్షిణాయినే प्रणव श्रद्धा मेधा जनन सिद्धिद्वारा उन्नत उद्योग पदवीरोग्यता भव सिद्धिरस्तु आयुरारोग्य अष्टैश्वर्य प्राप्ति। గురు పూజోత్సవ పండుగను పురస్కరించుకొని సులూరుపేటలోని గాండ్ల వీధి నందు గల స్టేట్ బ్యాంక్ నందు స్టేట్ బ్యాంక్ మేనేజర్ ఆధ్వర్యంలో గురు పూజోత్సవ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా సులూరుపేట మండలంలోని పలువురు ఉపాధ్యాయులను సన్మానించి సత్కరించడం జరిగింది। ఈ కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ స్టాఫ్ తో పాటు ఎంఈఓ శ్రీనివాసులు, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు। శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ యొక్క ఉపాధ్యాయ దినోత్సవం ఏమంటే మీ యొక్క స్కిల్స్ కానీ మీ మహేశ్వర ఉంటుందని అనుకుంటున్నాము। దాంతోపాటు ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు మన రాష్ట్రంలో మనీ సార్ ముఖ్యమైనటువంటి ఉపాధ్యాయులు అనేటువంటి వాళ్ళు ఒక 10 మంది కన్నా మనకి వచ్చినట్లయితే ఉపాధ్యాయులకు ఉన్నటువంటి గౌరవాన్ని మేము కూడా మీతో పాటు పాలు పంచుకునే ఉద్దేశంతో ఈ సాయం సంధ్య వేళ ఈ ఎస్బీఐ బ్రాంచ్ తరఫున మన చీఫ్ మేనేజర్ గారు అట్లనే డిప్యూటీ మేనేజర్ గారు మనకి ఆహ్వానం ఇవ్వడం అనేటువంటిది చాలా శుభసూచకం। ఈరోజు ఈ దినోత్సవం రోజు ఎవరైనా కూడా గురువులకి పాదాభినందన చేయాల్సిందే। ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈరోజు మనము ఇంత అత్యున్నతమైనటువంటి స్థాయిలో మనం అందరం ఉన్నాము అంటే దాంట్లో మనము ఒక గురువుకి మనం పాదాభినందన అనేటువంటిది ఖచ్చితంగా మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం। ఒక రోల్ మోడల్ సొసైటీలో అది యాక్చువల్గా మా మదర్ ఒక టీచర్, ఆమె దగ్గర నుంచి మేము చాలా నేర్చుకున్నాము। 14 ఇయర్స్ ఆవిడ హిందీ పండిట్గా చేశారనమాట ఒక గవర్నమెంట్ స్కూల్లో। ఆఫ్టర్ దట్ మా కోసం ఆవిడ జాబ్ వదిలేసి మమ్మల్ని చదివించారు। అట్లాంటి టీచర్స్ అంటే నాకు చాలా గౌరవం। మీరందరికీ ఇలా మా ఫీల్డ్లో మేము సపోర్ట్ చేయడం అనేది ఒక మంచి ఆపర్చునిటీ నాకు। ఇలాగా టీచర్స్ డే దాని గురించి మన ఎంఈఓ గారు వివరంగా తెలిపినారు। సమాజంలో గురువుల పట్ల ఎంతవరకు ప్రేమాభిమానాలు అనేటువంటిది
అప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. మన బ్రాంచ్ మేనేజర్ అడిగినట్లు అప్పుడు విద్యార్థులు ఎట్లా ఉన్నారు, ఇప్పుడు విద్యార్థులు ఎట్లా ఉన్నారు అనేటువంటి డిఫరెన్స్ చూస్తే, కానీ కొన్ని సిచ్యువేషన్లో చెప్పకూడదు, నేను చెప్పాల్సిన పరిస్థితి ఉంది. మేము చదువుకునేటప్పుడు, మనందరం చదువుకునేటప్పుడు గురువుల మీద ఏ విధంగా ప్రేమాభిమానాలు ఉన్నాయో ప్రజెంట్ సమాజంలో లేవు. చెప్పినట్టు యాదవ్ సార్ ఏం చెప్పారు, పిల్లలు చదవకపోతే టీచర్స్ బంధనించినప్పుడు బిడ్డ నేర్చుకున్నాడు. ఎందుకు అక్కడ పిల్లలు పేరెంట్స్ కూడా భయపెట్టారు పిల్లల్ని, మీరు చదవాల్సిందే అని. సో ఆ భయం వల్ల వాళ్ళు చదవగలిగారు. చదువుతున్నాం, మేము చదివాం. ఇప్పుడు అలా లేరు పిల్లలు. కొంచెం మనం ఒకటి మాట చెప్తే అక్కడ పోయి 10 మాటలు చెప్పి పేరెంట్స్ని తీసుకొచ్చి అలా టీచర్స్ మీదకి రచ్చ. మా పిల్లలకి చదువు చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు భయపడుతున్నారు మీరంటే నేను ఎక్కువగా ఫేస్ చేసిన ప్రాబ్లం అయితే అది. టీచర్ అన్నది గురువు అందరూ చెప్పారు కదా, అందరు చెప్పడమే. ఇవన్నీ పద్యాల వరకే పరిమితం అవుతున్నాయి. అటు ఇటు రెండు వైపులా మార్పులు ఉన్నాయి. రెండిట్లో డిసిప్లైన్ అన్నది తప్పిందని మనం గ్రహించాలి. సో ఇక్కడ ఏమవుతుందంటే మార్కులకి ఫోకస్ ఇస్తున్నారు. మీకు అంతా తెలిసిందే. విద్యా విధానం ఎలా తయారైందంటే ఈ వ్యాపార దృష్టిలో పోతుంది కాబట్టి అది మార్క్స్కి ప్రయారిటీ ఇస్తున్నాం. పిల్లలు ఏం చదువుతున్నారా, ఏం చేస్తున్నారని గ్రహించకుండా పేరెంట్స్ అంతా ఎన్ని మార్కులు వచ్చినాయి మాత్రమే అడుగుతారు. ఆ సబ్జెక్ట్ గురించి ఎవరికి తెలియదు. సో ఈ మనం 3 వ్యవస్థలను నాశనం చేసుకున్నాం మన చేతులారా. ఇది ఎవరు చేసిందే కదా, మనం చేసుకుందే. ఈ వ్యాపార దృష్టిలో ఏమేమి చూస్తున్నాం అంటే ప్రజెంట్ ఫస్ట్ దెబ్బ కొట్టింది మన విద్యా విధానం, వ్యాపార రంగంగా మార్చాం. సో అది అంత ఈజీగా ఉండింది ఒకప్పుడు మనం చదువుకున్నప్పుడు, ఇప్పుడు అంత కష్టతరమైంది చదివించడం పిల్లల్ని. సులూరుపేట పట్టణ పరిధిలోని జిఎన్టీ రోడ్డు నందు గల శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దేవస్థానం వద్ద స్వాముల వారికి అమ్మవార్లకు శాంతి కళ్యాణోత్సవ మహోత్సవాన్ని ఆలయ పాలక మండలి అధ్యక్షులు చిట్టేటి పెరుమాలు ఆధ్వర్యంలో ఉభయకర్తల సహాయ సహకారాలతో శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి అమ్మవారికి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిపించారు. పత్ని పుత్ర సపరివార సమేతం సాంగ సాయుధ సవాహన ఓం శివనాథిమే భవాక్షరాని దేశనే యచ్ఛాన సర్వ సత్రదా అతిపుత్ర పరివార సమేత దివి జ్ఞానం ప్రథమం ప్రస్థాత్ విజీవక సురుతో వేనావః సముద్నియ సఖ్యాని జానతే భద్రేషాం లక్ష్మీ ఈతాది ఓం మద్రుద్రాయ వవేమిమాయ శైలా సాయుధ సవాహన సచక్కి సపత్ ఉమా మహేశ్వరం ఆవాహయామి నక్షత్రాన్ని ఆవాహన చేస్తాం. ఓం మజ్మిర్నః పాతు కృత్తికాః నక్షత్రం దేవమింద్రియం ఇదమాసాం విచక్షణం హవిరాసంతు హోతనా ఆధాత్మనా భవనస్యేత్పతి దేవగం సవిచారం అభిమాతి
సొసైటీ రోడ్లో వెలిసి ఉన్న బ్రహ్మయ్య గారి మఠం ముందు గత 10 సంవత్సరాలుగా మా నాన్నగారు దానికి ముందు చేస్తున్నాడు. మా నాన్నగారు చనిపోయిన తర్వాత 10 సంవత్సరాలుగా మేము వాళ్ళ కుమారులమైనటువంటి మేము ఈ బ్రహ్మోత్సవాలు జరుపుకుంటున్నాము. ప్రత్యేకంగా మా నాన్నగారి గట్టిని ఒక విగ్రహంతో చేసుకుంటున్నాము. ఇప్పుడు ఈ సంవత్సరం మే మాసంలో కొంతమంది దాతలతో కలిసి విగ్రహాలు తెచ్చి ప్రతిష్ఠించాము. మే 27 నుంచి జూన్ 1వ తేదీ దాకా ఈ 5 రోజులు కుంభాభిషేకం జరిగింది. అప్పుడు మా శాంతి కళ్యాణం ఐదో రోజు లాస్ట్ రోజు శాంతి కళ్యాణం చేసాము. ఆ రోజు కొంతమంది దాతలు మళ్ళీ మనం బంగారు అమ్మడికి బంగారుతో చేయించిస్తామన్నారు. అదేవిధంగా ఈ నెలలో ఈరోజు బాగుందని చెప్పి కొంతమంది దాతలు మాకు విరాళం ఇవ్వడం జరిగింది. దాంతో భాగంగా ఈరోజు మేము కళ్యాణాన్ని బంగారు మాంగళ్యాలతో చేసి అమ్మవారికి స్వామివారికి బ్రహ్మాండంగా ఈరోజు కళ్యాణం జరిపించాము. కృష్ణాష్టమి పండుగను పురస్కరించుకొని సులూరుపేట పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వాముల వారి దేవస్థానం వద్ద కృష్ణాష్టమి వేడుకలను ఆలయ ప్రధాన అర్చకులు అనంత స్వాముల ఆధ్వర్యంలో ఉభయకర్తల సహాయ సహకారాలతో స్వాముల వారికి ప్రత్యేక పూజలు జరిపించారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వాముల వారిని శ్రీకృష్ణుని అలంకారంతో అలంకరించి భక్తులకు కనువిందు కావించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు విచ్చేసి స్వాముల వారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి పునీతులయ్యారు. సులూరుపేట పట్టణంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆంజనేయ స్వాముల దేవస్థానం చైర్మన్ ఐతా శ్రీధర్ జన్మదినాన్ని పురస్కరించుకొని సులూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో ఐతా శ్రీధర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్ అభిమానులు కేకులు కట్ చేయించి పలువురికి పంచిపెట్టి సందడి చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు జెట్టి వేణు యాదవ్, అలవల సురేష్, చిలక యుగంధర్, చెంగాలమ్మ దేవస్థానం బోర్డు మెంబర్ వంక దినేష్ యాదవ్, కౌన్సిలర్ రామకృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ చిని సత్యనారాయణ తదితర శ్రీధర్ స్నేహితులు, శ్రేయోభిలాషులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆసుపత్రిని నాబార్డు నిధులతో ఆధునీకరణ చేస్తున్న నేపథ్యంలో సులూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య గవర్నమెంట్ హాస్పిటల్కు విచ్చేసి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్ ఇన్ఛార్జ్ డాక్టర్ రమేష్కు పలు సూచనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజీవయ్య మీడియాతో మాట్లాడుతూ నాబార్డు నిధులతో రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ పెట్టి సుమారు 10 కోట్ల రూపాయలు వెచ్చించి సులూరుపేట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని మోడల్ హాస్పిటల్గా తీర్చిదిద్దారని, ఈ హాస్పిటల్ రాష్ట్ర మంత్రివర్యులచే త్వరలో ప్రారంభోత్సవం చేయించి ప్రజలకు అంకితం చేయనున్నట్లు ఎమ్మెల్యే సంజీవయ్య తెలిపారు. సిద్ధం చేసిన అంతే కొంచెం వేరే పరసాలు అయితే ఇక్కడ ఉన్నావు కదా ఇదంతా పడిపోయింది. ఇప్పుడు అంటే వాడికి ఐడియా ఉంటుంది. ఏడే కొట్టుకుంటారు పక్కనే కదా హాస్పిటల్. సూలూరుపేట సిహెచ్సి నాబార్డ్ నిధులతో ఇంచుమించు 5,50,00,000 రూపాయలతో మరి హాస్పిటల్ డెవలప్ చేయడం జరుగుతూ ఉంది. ఇది అన్నీ కూడా పూర్తి వచ్చినాయి. చిన్న చిన్న పనులు ఉన్నాయి. మేబీ అంటే ఈ మంత్ ఎండ్ లోపల మరి చిన్న చిన్న పనులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటి కూడా పూర్తి చేసి ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తామని తెలియజేయడానికి సంతోషంగా ఉంది. ఎవరో ఒక మంత్రి గారిని తీసుకొచ్చి ఈ తొందరలోనే ఈ నెలాఖరు లోపల ఇనాగరేషన్ పెట్టి అన్ని వసతులతో ఏర్పాటు చేయడానికి ఈ సిహెచ్సిని అధునాతమైన హంగులతో మరి అన్ని ఎక్విప్మెంట్తో మరి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మిషన్ కూడా రావడం జరిగింది. అది ఈ హాస్పిటల్ని ఈ నెలాఖరు లోపల గౌరవ మంత్రివర్యులతో ఎవరో ఒకరితో తీసుకొచ్చి ఇనాగరేట్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని తెలియజేస్తాం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల యొక్క ఆరోగ్యం పట్ల చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు కాబట్టి పేదవాడి ఆరోగ్య విషయంలో మరి ఆయన చూపే శ్రద్ధ వీటిని చూస్తే తెలుస్తూ ఉంది. మరి ఇక్కడ మెడికల్ కాలేజ్ తేవడం, ఎడ్యుకేషన్ సిస్టమ్ను కూడా తీసుకురావడం, హాస్పిటల్ని నాడు నేడు కార్యక్రమం ద్వారా డెవలప్ చేయడం, స్టాఫ్ని రిక్రూట్ చేయడం, గత ప్రభుత్వాలు ఎవ్వరు కూడా చేయని పని ఈ ప్రభుత్వంలో అంతమంది డాక్టర్ని రిక్రూట్ చేశారు. మరి మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారు. ప్రతి జిల్లాకి మెడికల్ కాలేజీ ఇవ్వాలనే ఉద్దేశంతో అన్ని జిల్లాల్లో కూడా మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడం, దానికి అనుబంధంగా మంచి హాస్పిటల్ ఏర్పాటు చేయడం, ప్రజలకి అందుబాటులో ఉచిత వైద్యాన్ని అందించడానికి అన్ని చర్యలు తీసుకున్నారు. మరి ఈ సందర్భంగా శ్రావణ మాసం 4వ శుక్రవారం పురస్కరించుకొని సులూరుపేటలో వెలిసి ఉన్న శ్రీ చెంగలమ్మ పరమేశ్వరదేవి ఆలయం వద్ద ఆలయ చైర్మన్ దూరి బాలచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఉభయకర్తలు చిట్టేటి పెరుమాళ్ సహాయ సహకారాలతో వరలక్ష్మి వ్రత పూజలను వేద పండితులచే అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మహిళా భక్తులు విశేషంగా పాల్గొని వరలక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాసులు రెడ్డి, పాలక మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గుణమును పోగొట్టుకోండి, యాచించిన వారిని సడించకండి. కలిగింది పెట్టండి కలిసి వస్తుంది, కలిగింది పెట్టండి కలిసి వస్తుంది, కలిగింది పెట్టండి కలిసి వస్తుంది. చెంగాళమ్మ ఆజ్ఞతో వారంతా చెన్నపట్నం చేరిరి చూడగా, చెంగాళమ్మ ఆజ్ఞతో వారంతా చెన్నపట్నం చేరిరి చూడగా. జొన్నల బస్తాల్లో మిరియాలు నేరుస్తూ ఉన్నాయి అక్కడ, జొన్నల బస్తాల్లో మిరియాలు నేరుస్తూ ఉన్నాయి అక్కడ. ఆ తల్లి మహిమను చూసిన వారు గుడి వద్దకు చేరి పొంగళ్ళు పెట్టారు. ఆ తల్లి మహిమను కీర్తించినారు, ఆ తల్లి మహిమను కీర్తించినారు, ఆ తల్లి మహిమను కీర్తించినారు. ఈ లీల తెలిసిందమ్మా వెంకటగిరి సంస్థానాధీశులకు అప్పుడు, ఈ లీల తెలిసిందమ్మా వెంకటగిరి సంస్థానాధీశులకు అప్పుడు. ఈ లీలకు గుర్తుగా బంగారు మిరియాల హారాన్ని చేయించి, ఈ లీలకు గుర్తుగా బంగారు మిరియాల హారాన్ని చేయించి. చెంగాళమ్మ తల్లిని దర్శించి మిరియాల హారాన్ని అలంకరించి అమ్మన్నికెన్నో పూజలు చేశారు, అమ్మన్నికెన్నో పూజలు చేశారు, అమ్మన్నికెన్నో పూజలు చేశారు. దండాలు దండాలమ్మో చెంగాళమ్మ, శతకోటి దండాలమ్మ చెంగాళమ్మ. చెంగాళమ్మ చరితము ఓయమ్మ వినగా పుణ్యమమ్మ ఓయమ్మలు. బిడ్డల పాపాలను చెంగాళమ్మ చల్లంగా కాపాడమ్మ చెంగాళమ్మ. ఆ తల్లి చరితం వినరే ఓయమ్మ, వీణుల విందగునే ఓయమ్మలు. శ్రావణ మాసంలో నిజ శ్రావణ మాసంలో వచ్చేటువంటి నాలుగో శుక్రవారం సందర్భంగా శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానం నందు సహజంగా అమ్మవారికి శ్రావణ మాసం అనేటువంటిది అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి మాసం. అందులో 4వ శుక్రవారం అయినటువంటి ఈ రోజున అమ్మవారికి ప్రీతిపాత్రంగా భక్తులందరూ కూడా ధనం లేక ఇలాంటి వాళ్ళు మన శక్తి లేక చేసుకోలేనటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానంలో వారికి ఎటువంటి రుసుము తీసుకోకుండా, ఎటువంటి రసీదులు కానీ దానికి సంబంధించినటువంటి ఏది కూడా ₹1 కూడా తీసుకోకుండా ఈ చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానం నందున ఉభయకర్తల సహకారంతో మీకు పూజా ద్రవ్యాలు, పూజా సామాగ్రి అన్నీ కూడా ఇచ్చి సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని అంతా కూడా ఆచరింపజేయడం జరుగుతూ ఉన్నది.
మరి అంటే మనం కోరుకున్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో మన ఇష్ట సంపద మనం ఆ స్త్రీలందరూ కూడా యావజ్జీవ దీర్ఘ సౌమంగళ్యాభివృద్ధిగా ఉండాలి, సకల సంపదలన్నీ కూడా కలిగి ఉండాలని, వాళ్ళు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా అత్యంత శీఘ్రంగా నెరవేరాలని చేసేటువంటి వ్రతం ఈ యొక్క వరలక్ష్మి వ్రతం. ఈ వ్రతాన్ని మరి దేవస్థానం యొక్క ఆధ్వర్యంలో విశేషంగా ఈ రోజున 4వ శుక్రవారమైనటువంటి శ్రావణ మాసంలో శ్రీ కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని సూలూరుపేటలోని యాదవ సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో షార్ బస్టాండ్ నందు శ్రీ కృష్ణాష్టమి వేడుకలను అంగరంగ వైభవంగా జరిపించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణుని విగ్రహమును ప్రతిష్ఠ చేసి ప్రత్యేక పూజలు జరిపించారు. ఈ కార్యక్రమంలో సూలూరుపేట యాదవ సంక్షేమ సంఘం నాయకులు జట్టి వేణు యాదవ్, మెల్లకంటి శ్రీనివాసులు, మొద్దు ప్రసాద్, భగవాన్ మోహన్, తిరుమలరావు, వెంపల్ల హరి, ముచ్చుకాల హర్ష, బొజ్జా శ్రీనివాసులు, ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యతో పాటు వైసీపీ నేతలు, టీడీపీ నేతలు, పలువురు పట్టణ ప్రజలు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి పునీతులయ్యారు. సమా సమగమ సమాగమగ సదని సా గమదని సమగ సని సదని మదగమ బృందావనమాలి రామా ఇంటికి ఒకసారి అలిగి చెలరేగి చెయ్యాలి అల్లి బిల్లి కొంటే అల్లరి. బృందావనమాలి రామా ఇంటికి ఒకసారి అలిగి చెలరేగి చెయ్యాలి అల్లి బిల్లి కొంటే అల్లరి. వెన్నెల ముక్కుల దారులు వేసిన
అందరికీ ధన్యవాదాలు. భలే నిజంగా గోపికల్లాగా ఉన్నారు అందరూ కూడా. కృష్ణ పరమాత్మ పైనుంచి చూస్తున్నాడు. కృష్ణ పరమాత్మ ఇవాళ చూసి ఆశీర్వదించారమ్మా. ఎక్కడ ఒక్క చోట సిరిసిరి మువ్వులతో ఉన్న చోట మధ్యమం కొంచెం శృతి చేరుకున్నా ఉంది. మిగతా అంత ఫస్ట్ క్లాస్. ఆలాపనలన్నీ కూడా అంత కాన్సన్ట్రేటెడ్గా అంత బాగా వచ్చింది. గిలగిలమంటూ పొన్న చెట్టు మీద ఉన్న చీరలందు కోర కాకుండా చీరలందు కోర అని పడుంటే బాగుండేది. బట్ అదర్వైజ్ ది ఎంటైర్ థింగ్ ఈజ్ సో బ్యూటిఫుల్లీ ప్రజెంటెడ్. ఫస్ట్ క్లాస్. గాడ్ బ్లెస్. గోపికలు మీకు కూడా, రాధమ్మ గోపికలందరికీ కూడా కృష్ణ పరమాత్మ కృష్ణం వందే జగద్గురు ఎప్పుడు మీకు ఉండాలి. పాడు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ సులూరుపేట టీడీపీ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే పరసారత్నం ఆధ్వర్యంలో టీడీపీ నేతలు, కార్యకర్తలతో కలిసి చంద్రబాబు నాయుడు అరెస్టుకు మద్దతుగా నిరసన తెలియజేశారు. ఈ నిరసనలో పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాటలు, వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి పరసారత్నం స్పృహ కోల్పోయి పడిపోవడం జరిగింది. తమ నాయకుడిని విడుదల చేసే వరకు ఈ నిరసనలు వెల్లువెత్తుతాయని తెలియజేస్తూ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ చంద్రబాబు నాయుడుకు మద్దతుగా సులూరుపేటలో నిరసనలు వెల్లువెత్తాయి.
భాస్కర్ అడ్డాలే భాస్కర్ ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం.